రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన తన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే సమస్తము కూడా ఆయనకు లోబడతాయంట. అలాంటి శక్తి అంట అయింది. కాబట్టి ఆయన మొదట మరణాన్ని కూడా లోబర్చుకున్నాడు. తాను ఆ శిలువ మరణం పొందటానికి గల కారణము మన మీద ఉన్నటువంటి ప్రతి పాప దోషాలను తొలగించి వేయటమే. అందుకే ఆయన ఆ యొక్క రక్తాన్ని చిందించుట ద్వారా పాపం పైన అధికారాన్ని పొంది దానిని నశింపజేసి ఆ పాపాన్ని కొట్టివేసి ఆయన పరిశుద్ధతను నీతిని మనకు ఆరోపించాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కాడో మహిమ స్వరూపుడుగా మారిపోయాడు. అయితే ముందు తనకున్నట్టు మహిమ అక్కడేదే, తండ్రి వద్ద అలాంటి మహిమ ఉంది. ఇప్పుడు తండ్రి మాట ప్రకారం విధేయుడై తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చి మనుషుల పాపాలు మోసుకొని శిలువ పైన మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి పైకి వెళ్ళటం ద్వారా తనకున్నటువంటి మహిమ కంటే ఇంకా అత్యధికమైన మహిమను యేసయ్య పొందుకున్నాడు. ఇలాగా సమస్తము ఆయనకు లోబడిపోయాయి. అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇక్కడ ఆయన ఎలాగైతే తన యొక్క బాహ్య శరీరాన్ని మహిమ శరీరంగా మారటం మనకు చూపించాడో అది మనకు మాదిరి ఉదాహరణ. మన శరీరములు కూడా ఆయన యొక్క శక్తిని బట్టి ప్రస్తుతము దేన స్థితిలో ఉన్న వ్యాధులతో, రోగాలతో, ఇబ్బందులతో, నొప్పులతో అల్లాడుతున్నటువంటి ఈ దీన శరీరములను ఆయన తన శక్తి ద్వారా తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. అందుకే ఆ యేసయ్యలో మనకు నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇందు నిమిత్తం యేసుని నమ్మాలి. ఈ యొక్క బాహ్య శరీరంలో కొంతకాలమే మనం ఉంటాం. అయితే మన ఆత్మ ఈ దేన శరీరమును వదిలిన వెంటనే మహిమ శరీరమును పొందుకోవటము మరి ఆయన శక్తిలో అది దాగి ఉంది. కాబట్టి ఆ శక్తిని ఆశ్రయించి ఆయన నామాన్ని ఆశ్రయించి మనం ముందుకు సాగినప్పుడు దీనిని మనము కూడా స్వతంత్రించుకుంటాము. అందుకే క్రీస్తులోనే మనకు రక్షణ, క్రీస్తులోనే మనకు విమోచన, క్రీస్తులోనే మనకు పాపక్షమాపణ, క్రీస్తులోనే మన దేన శరీరములు మహిమ శరీరములుగా మారుట జరుగును. కాబట్టి ఈ క్రీస్తును అంగీకరించుట గొప్ప భాగ్యము. ఆయన యొక్క సర్వశక్తిని నీవు పొందుకునేటువంటి మహదవకాశము. కాబట్టి ఎలాంటి శక్తిని, ఎలాంటి అవకాశాన్ని ఎవరైనా తృణీకరించుకుంటే తీవ్రంగా నష్టపోతారు. ఈ శరీరంలోనే నశించిపోవలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం. ఈ దీన శరీరములను ఆయన శక్తి ద్వారా మహిమ శరీరంగా మార్చేటువంటి ఆ దేవుణ్ణే నమ్ముదాము, విశ్వసిద్దాము. ఆయనలో మనం ముందుకు కొనసాగి నిత్య ఆశీర్వాదములతో మనము నిండుకొందాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే స్తోత్రాలు. అన్ని విషయాలలోనూ, అన్ని రంగాలలోనూ మీ ఆదరణ, మీ నెమ్మదినిచ్చి మమ్మల్ని నడిపించండి. ఇదిగో మీరు ఇచ్చినటువంటి ప్రతిదిన వాక్యములను బట్టి మీకే వందనాలు. మా దేవ, అద్భుతమైనటువంటి రీతిలో మీరు మాకు తెలియజెప్పి ఉన్నారు. అవును తండ్రి, మరి ఈ యొక్క దేన శరీరములను మహిమ శరీరములుగా మార్చగలిగే శక్తి మీకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేన శరీరములను మహిమ శరీరములుగా మార్చి ఆశీర్వదించి మీ నామాన్ని మీరు ఘనపరచుకోవలసిందిగా అన్ని విషయాలలో, అన్ని రంగాల్లో మీ ఆదరణ, మీ నెమ్మది మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించి మీ నామాన్ని మేము సదాకాలము ఘనపరిచేటువంటి వారంగా, మీలో ఉన్న సమస్త శక్తిని మేము పొందుకునేటువంటి వారంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డను ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో నింపి మీరు ఆశీర్వదించవలసిందిగా, మీ నామాన్ని మా ద్వారా హెచ్చించుకోవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.